22వ శ్లోకం పాడుకుందాం. కర్పూరై అమృతాం సుభర్జననితే, కర్పూరై అమృతాం సుభర్జననితే. తెల్లని కాంతి అన్నమాట, తెల్లని కర్పూరంతో ఉన్నటువంటి ఓ కాంచీ మహాదేవి, కామాక్షీదేవి, పురంధరేశ్వరి ఆవిడని కాంతైశ్చ చంద్రాతపై, కాంతైశ్చ చంద్రాతపై. కాంతైశ్చ అంటే చంద్రుడు ఎంత కాంతితో ఉంటాడు, చల్లని దీంతో అంటే చంద్రుడి రూపంతో ఉన్నటువంటి ఓ తల్లి. ముక్తాహార గుణై, ముక్తాహార గుణై అంటే ముత్యాల దండలతో, మృణాల వలయై, మృణాల వలయై తామ్రతూడ్ల వంటి లాంటి అందమైన కడియాలతో ఉన్నావు. అంటే ముగ్ధ స్మిత శ్రీరియం, ముగ్ధ స్మిత శ్రీరియం ముత్యాల దండలతో, తామర తూళ్ల లాంటి అందమైన కడియాలతో. శ్రీ కాంచీపుర నాయికే, శ్రీ కాంచీపుర నాయికే సమతయా, సమతయా సంస్తూయతే సజ్జనైః, సంస్తూయతే సజ్జనైః అంటే ప్రకాశిస్తున్న నీ అమాయకమైనటువంటి చిరునవ్వు కాంతులు సజ్జనుల చేత సమానంగా పొగడబడిందనమాట. సజ్జనులు నీ గురించి పొగడేవాళ్ళు, నిన్ను స్మరించేవాళ్ళు, వాళ్ళందరికీ నువ్వు మోక్షాన్ని ఇస్తావు కదా, అలాంటి అందరూ కూడా నిన్ను ఆ ప్రకాశిస్తున్న నీ అమాయకమైన చిరునవ్వుని చూస్తూ ఉంటారట ఎప్పుడు. స్తత్తా దృగ్మమ తాపశాంతి విధయే, స్తత్తా దృగ్మమ శాపశాంతి విధయే అంటే తాపాలను శమింపజేస్తుందన్నమాట నీ చిరునవ్వు. ఎంతో పొగడబడుతున్న దానివి నువ్వు, ఎన్నో బాధల్ని నువ్వు తీరుస్తావని పొగడబడుతున్న తల్లివి నువ్వు. కిం దేవి మందాయతే, కిం దేవి మందాయతే అమ్మా నీ చిరునవ్వు తాపాలను శమింపజేయడానికి ఎందుకు బద్దకిస్తోంది? నువ్వు ఇంతటి గొప్ప తల్లివి, నా తాపం నా బాధలు అన్నీ నువ్వు తీర్చాలమ్మా, నువ్వు కొంచెం నన్ను బద్దకిస్తున్నావు, నువ్వు నా ఎందు దయ ఉంచడానికి అని ఆ సాధకుడు అమ్మని కోరుతున్నాడన్నమాట. కర్పూరై అమృతాం, కర్పూరై అమృతాం సుభర్జననితే, సుభర్జననితే కాంతైశ్చ చంద్రాపసైః, కాంతైశ్చ చంద్రాతపైః ముక్తాహార గుణైః, ముక్తాహార గుణైః మృణాల వలయై, మృణాల వలయై ముగ్ధ స్మిత శ్రీరియం, ముగ్ధ స్మిత శ్రీరియం శ్రీ కాంచీపుర నాయికే, శ్రీ కాంచీపుర నాయికే సమతయా, సమతయా సంస్తూయతే, సంస్తూయతే సజ్జనైః, సజ్జనైః స్తత్తా దృగ్మమ, సత్తా దృగ్మమ తాపశాంతి విధయే, తాపశాంతి విధయే కిం దేవీ మందాయతే, కిం దేవీ మందాయతే. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి తాత్పర్యం చూసుకుందాం. కాంచీపురాధీశ్వరి అయినటువంటి ఓ కామాక్షి, తెల్లని కర్పూరంతో, చంద్రుడి రూపంతో, అందమైన వెన్నెలతో, ముత్యాల దండల తామర తూళ్ల లాంటి అందమైన కడియాలతో ప్రకాశిస్తున్న నీ అమాయకమైన చిరునవ్వు సమానంగా పొగడబడుతోంది. ఎవరి చేత? సజ్జనుల చేత సమానంగా పొగడబడుతోంది. మరి అంత గొప్పదానివైన నీ చిరునవ్వు నా తాపాలను శమింపచేయడానికి ఎందుకు బద్దకిస్తున్నావు తల్లి అని ఆ సాధకుడు ఆమెని వేడుకుంటున్నాడు అన్నమాట.